ఏపీ తిరుమల గిరులు భక్త జన సంద్రమయ్యాయి. సమ్మర్ హాలిడేస్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి సేవా సదన్ వరకు బారులు తీరాయి. ఇక గత 5 రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో రికార్డు స్థాయిలో 90,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం ఒక్కరోజే 79,600 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,35,00,000 వచ్చిందని టీటీడీ ప్రకటించింది. ఎండల తీవ్రతతో భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇక బాటగంగమ్మ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు, అలాగే ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్ల వద్ద చలవ పందిళ్లు వేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు, అదనపు తాత్కాలిక షెడ్లను కూడా ఏర్పాటు చేసింది. భక్తుల పాదాలు కాలకుండా 4 మాడ వీధుల్లో సింథటిక్ ఎనామిల్ కూడా కూల్ పెయింట్ వేశారు. ఇక క్యూ లైన్లలో భక్తులకు శ్రీవారి సేవకులతో పాటు నిరంతరం తాగునీరు, అన్నదాన ప్రసాదాలు, అదేవిధంగా ఉదయం పాలు, ఉప్మా, పొంగల్, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమాటా రైస్, రాత్రి ఉప్మా, సాంబారన్నం అందిస్తున్నారు. మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీరు అందిస్తున్నారు. 5 రోజుల్లోనే 19 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, మజ్జిగ పంపిణీ చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు క్యూ లైన్ల పక్కన మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఏపీ తిరుమల గిరులు భక్త జన సంద్రమయ్యాయి. సమ్మర్ హాలిడేస్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి సేవా సదన్ వరకు బారులు తీరారు. గత 5 రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో రికార్డు స్థాయిలో 90,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం ఒక్కరోజే 79,600 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,35,00,000 వచ్చిందని టీటీడీ ప్రకటించింది. ఎండల తీవ్రతతో భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. బాటగంగమ్మ సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఆలయ పరిసరాలు, అదేవిధంగా లడ్డు కౌంటర్ల వద్ద చలువ పందిళ్లు వేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, అదేవిధంగా నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు, అదనపు తాత్కాలిక షెడ్లను కూడా ఏర్పాటు చేసింది. భక్తుల పాదాలు కాలకుండా 4 మాడ వీధుల్లో సింథటిక్ ఎనామిల్ కూల్ పెయింట్ వేశారు. ఇక క్యూ లైన్లలో భక్తులకు శ్రీవారి సేవకులతో నిరంతరం తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఉదయం పాలు, ఉప్మా, పొంగల్, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమాటా రైస్, రాత్రి ఉప్మా, సాంబారన్నం అందిస్తున్నారు. మొబైల్ వాటర్ డ్రమ్ములలో ఎప్పటికప్పుడు తాగునీరు అందిస్తున్నారు. 5 రోజుల్లోనే 19 లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, మజ్జిగ పంపిణీ చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు క్యూ లైన్ల పక్కన మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంచారు.